టీవీ డిబేట్లో కొంతమంది కూర్చొని మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీ శుద్ధ దండగా, వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, రాష్ట్రంలో ఇప్పుడు కావాల్సిన కంటే డాక్టర్లు ఎక్కువగానే ఉండారు అని మాట్లాడుతున్నారు. పేద విద్యార్థులు అంత ఫీజులు కట్టి చదువుకోగలరా? ప్రైవేట్ కాలేజీల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు అంత ఫీజు కట్టి చదువుకోగలరా? మరి గవర్నమెంట్ కాలేజీలు వద్దంటున్నారు. గవర్నమెంట్ పరంగా ఉండాయి మొత్తం ప్రైవేట్ పరం చేసేయండి. ఇంకెందుకు? అసలు ఏది గవర్నమెంట్ పరంగా ఉండొచ్చు, మొత్తం ప్రైవేట్ పరం చేసేయండి. రిజర్వేషన్ తీసేయండి. రాష్ట్రంలో రిజర్వేషన్ కూడా ఉంచొద్దు. ఎస్సీ నియోజకవర్గాలు కూడా తీసేయండి. మొత్తం జనరల్ కేటగిరీలో పెట్టేసేయండి. ఎవరికి డబ్బు ఉంటే వాళ్ళు పోటీ చేసి గెలుస్తారు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఉండబట్టే మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు. పదవులు అనుభవిస్తా. అవి లేకపోతే మీకు కూడా తెలిసేదే. తీసేయండి. ఎస్సీ కాన్ఫరెన్స్ మొత్తం తీసేయండి. దేశం మొత్తం మీద రాజ్యాంగ సవరణ చేసేయండి. మొత్తం మీరు ఏమనుకుంటున్నారు అవన్నీ చేసేయండి. అప్పుడు ఎవరి డబ్బు ఉంటే వాడే చదువుకుంటాడు, ఎవరికి డబ్బు ఉంటే వాడు ఎమ్మెల్యేలు నిలబడతాడు, ఎంపీలు అవుతారు, మినిస్టర్లు అవుతారు. టీవీ ముంగల కూర్చొని ఏది పడితే అది మాట్లాడితే చెల్లిద్ది అనుకుంటే కుదరదు. మీకు ఇష్టం వచ్చినట్టు. మళ్ళీ దానికి ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ కూర్చున్న వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు? గంటకు ఒక పార్టీ, పూటకు ఒక పార్టీ మారుతా మీరు చేసేది ఇదే. ఇలాంటి వాళ్ళని రాజకీయ బహిష్కరణ చేయాలి. ఏ పార్టీ చీర తీసుకోకూడదు. వీళ్ళని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళని ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను.